విమాన యాక్సిడెంట్లో చనిపోయిన ప్రముఖులు 1966లో హమీద్ జహంగీర్ బాబా అనే అతను ఇండియన్ అటామ్ బాంబు ప్రోగ్రామ్ క్రియేటర్. స్విట్జర్లాండ్లో స్విస్ ఆల్పాస్ పర్వతాల్లో సిగ్నల్ కమ్యూనికేషన్ ఇష్యూ వలన విమానం యాక్సిడెంట్ అయి చనిపోయారు. నెక్స్ట్ ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ గారు 1980లో ఏరోబాటిక్స్ చేస్తుండగా కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయి చనిపోయారు. థర్డ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాధవరావు గారు 2001లో యూపీలో ఎలక్షన్ ర్యాలీ కోసం వెళ్ళి మిడ్ ఆఫ్ ద జర్నీలో వెదర్లో ఇష్యూస్ రావడం వలన యాక్సిడెంట్లో చనిపోయారు. ఫోర్త్ జీఎంసీ బాలయోగి గారు 2002లో ఏపీలో వెస్ట్ గోదావరి నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు కైకలూరు దగ్గర ఒక చెరువు దగ్గర హెలికాప్టర్ ఇష్యూస్ రావడం వల్ల యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఫిఫ్త్ 2004లో మేఘాలయ మినిస్టర్ సిప్రియా సంగం గారు షిల్లాంగ్ ఏరియాలో సిగ్నల్ ఇష్యూస్ వల్ల క్రాష్ అయి చనిపోయారు. 2004లో సౌందర్య గారు బెంగళూరు నుంచి తెలంగాణ వెళ్తూ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే యాక్సిడెంట్ అయి చనిపోయారు. అప్పుడు తన ఏజ్ 32 అని, మోరోవర్ తన ప్రెగ్నెంట్ కూడా. 2005లో హర్యానా మినిస్టర్ ఓం ప్రకాష్ జిందాల్ గారు యూపీలో యాక్సిడెంట్ అయి చనిపోయారు. 2011లో అరుణాచలం సీఎం దోర్గి ఖండు గారు ఇలానే సిగ్నల్ ఇష్యూ రావడం వలన యాక్సిడెంట్లో చనిపోయారు. ఇండియన్ ఫస్ట్ చీఫ్ డిఫెన్స్ మినిస్టర్ బిపిన్ రావత్ గారు 2021లో తమిళనాడులో వెదర్లో ఇష్యూస్ రావడం వలన చనిపోయారు. ఫైనల్గా మన గ్రేట్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ 2009లో నల్లమల్ల ఫారెస్ట్లో వెదర్ ఇష్యూస్ రావడం వలన చనిపోయారు. ఈ లిస్టులో ఎవరు చనిపోవడం మీకు చాలా బాధగా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.